జిహెచ్ఎంసీ ఎల్వి నగర్ జోన్లో 10 కోట్ల పబ్లిక్ స్థలాలు స్వాహా అంటండి. అబ్బో, 10 కోట్ల పబ్లిక్ స్థలాలు అంట. విశ్వేశ్వరాయ ఇంజనీర్స్ కోఆపరేటివ్ హౌసింగ్లో వెలుగు చూసిన అక్రమ ఘటన. తప్పుడు రెజల్యూషన్ సృష్టించి ప్లాట్ల విక్రయం. సొసైటీ సెక్రటరీ కె రవీందర్ రెడ్డి చేసిన నిర్వాకం. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న కాలనీ సభ్యులు. ఈ మేరకు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్కి ఫిర్యాదు. అయితే ఇప్పటికీ సొసైటీ రద్దు కాబడింది. రద్దైన సొసైటీకి ఇంకా సెక్రటరీగా చెప్పుకుంటూ అక్రమాలంట. అబ్బబ్బా, 10 కోట్లు విలువ చేసే ఆస్తులు మొత్తం. నివాస స్థలాలకు గృహ నిర్మాణాల కోసం అందరూ ఏకమై ఒక సొసైటీని సృష్టించుకున్నారు. సదరు సొసైటీ రిజిస్టర్ కూడా చేసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల్లో సొసైటీ రద్దు కాబడింది. అయినందుకు రద్దయిన ఆ సొసైటీకి ఇంకా సెక్రటరీ అని చెప్పుకుంటున్న వ్యక్తి సొసైటీకి సంబంధించిన ప్లాట్లను అక్రమ పద్ధతిలో విక్రయిస్తున్న సంఘటన వెలుగులో చూసింది. ఒకసారి ఆ వివరాలు చూస్తే, సొసైటీకి సంబంధించిన సభ్యులు ఈ అక్రమ విక్రయాల వివరాలను పొందుపరుస్తూ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అయితే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోకుండా అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ దృష్టి సారించాలని కోరుచున్నారు. ఇది ఎక్కడంటే మనకి మొత్తం కథ కర్మన్ ఘాట్ సర్వే నెంబర్ 59లో విశ్వేశ్వరాయ ఇంజనీరింగ్ కాలనీలో ప్లాట్ నెంబర్ 398, 399, 400, 401, 402, 403 ఈ ప్లాట్లు మొత్తం 2000 గజాలు విశ్వేశ్వరాయ ఇంజనీరింగ్ హౌసింగ్ సొసైటీకి ఉన్నాయి. కానీ అక్రమ హౌసింగ్ సొసైటీ మాదే అని ఒక రిజల్యూషన్ ద్వారా కొందరు వ్యక్తులతో కుమ్మక్కయ్యి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అయితే విశ్వేశ్వరాయ ఇంజనీరింగ్ కాలనీ సంక్షేమ సభ్యులు జిల్లా కలెక్టర్కు హౌసింగ్ సొసైటీ వారికి సంబంధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి హౌసింగ్ సొసైటీపై గత 40 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమాలను లావాదేవీలు జరపడం లేదు. అప్పుడున్న సభ్యులకు సంబంధం లేకుండా ఒకే వ్యక్తి ఫేక్ రెజల్యూషన్ తనకై తాను సొంతంగా తయారు చేసుకొని తనకు అధికారం ఉందని కొందరు వ్యక్తులతో కుమ్మక్కయ్యి ప్లాట్లను 30 మే 2020 నాడు రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఇట్టి అంశం